ప్రభాస్ గారి ఫౌజీ ఫిలిం నుంచి ఒక పోస్టర్ అయితే వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్లీ. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. సో అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వీళ్ళు సడన్లీ ఒక పోస్టర్ అయితే డ్రాప్ చేసినారు. సో ఈ పోస్టర్ చూసిన తర్వాత కొంచెం సేపు నా బ్రెయిన్ షాక్ లో ఉంది. ఇది హను రాఘవపూడి గారి ఫిలిమేనా అని అనిపించింది నాకు. ఎందుకంటే హను రాఘవపూడి గారి ఫిలిమోగ్రఫీలో అన్ని ఫిలిమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లడీ షెట్ అయితే ఉండదు. కొంచెం క్లాసికల్ అండ్ ఎమోషనల్ ఫిలిమ్స్ అయితే హను రాఘవపూడి గారు తీస్తారు. సో ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత షూర్ షాట్ ఇట్స్ ఏ బ్లడీ వైలెంట్ యాక్షన్ డ్రామా ఫిలిం అని అనిపిస్తుంది. లైక్ ఆ పోస్టర్ లో ప్రభాస్ గారి లుక్ కంప్లీట్లీ మనం మంచిగా అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ గారు ఒక బ్రాహ్మిన్ మాల అయితే వేసుకుని ఉన్నారు. సో అకార్డింగ్ టు దట్ ప్రభాస్ గారు బ్రాహ్మిన్ రోల్ అయితే ప్లే చేయబోతున్నారు అనుకుంటా ఈ మూవీలో. అండ్ December 3rd కదా, జస్ట్ 4 to 5 months గ్యాప్ అయితే ఉంది. అండ్ మూవీ షూటింగ్ ఇంకా 3 months అయితే బ్యాలెన్స్ ఉంది, కంప్లీట్ అయిపోతుంది. అంత పెద్ద పని అయితే కాదు. ప్రభాస్ గారు ఒక 3 months ఈ ఫిలిం కి స్కెడ్యూల్స్ అయితే డెడికేట్ చేయబోతున్నారంట. ఆఫీషియల్ గా అయితే లాక్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ సలార్ ఈ పోస్టర్ చూసిన తర్వాత అంత హైప్ అయితే వచ్చింది నాకు. అంటే సడన్లీ ఒక గూస్ బంప్స్ మూమెంట్ అనొచ్చు. సో వెయిటింగ్ వెరీ 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 ఎక్సైటెడ్ ఫర్ ది ఫౌజీ ఫిలిం. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో జెన్యూన్లీ చెప్తున్నా, పక్కా షోర్ షాట్ 1000 crore ఫిలిం అవుతుంది ఇది.